నమస్కారం. ఈ విశ్లేషణలో మనం చాలా ఆసక్తికరమైన, లోతైన అంశాన్ని అన్వేషించబోతున్నాం. ఒక వ్యక్తి నమ్మిన బంధం, మోసపోయినప్పుడు ఎదురయ్యే డైనమిక్స్, ఆ తీవ్రమైన మానసిక గాయాల నుండి కోలుకునే క్రమం, అలాగే అక్కడి నుండి వ్యక్తిగతంగా ఎలా ఎదగాలి, ఈ ప్రయాణాన్ని ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్లా మలుచుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద కుదుపు తర్వాత జీవితాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవచ్చో మాట్లాడుకుందాం. సరే, అసలీ కోలుకునే ప్రయాణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇందులో మనం 5 ముఖ్యమైన దశలను దాటుకుంటూ వెళ్తాం. ఆ మొదటి షాక్ నుంచి మొదలుపెట్టి లాంగ్ టర్మ్ గ్రోత్ వరకు అడుగడుగునా ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి దశ, ద్రోహం వల్ల కలిగే ఆ తీవ్రమైన షాకు గురించి. నన్ను మోసం చేశారు అని బాధపడే కంటే, ఆ వ్యక్తి మనల్ని ఒక భ్రమ నుంచి నిజం వైపు నడిపిస్తున్నారని అనుకుంటే ఎలా ఉంటుంది? నిజానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా. వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఇది చాలా పవర్ఫుల్ పారాడైమ్ షిఫ్ట్. జీవితకాలం ఒక అబద్ధంలో బతికే బదులు ఆ చేదు నిజాన్ని త్వరగా తెలుసుకోవడమే మంచిది. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తామో ఆ క్షణం నుంచే అసలైన హీలింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. అసలు సైకాలజీ ప్రకారం ద్రోహం లేదా బిట్రేయల్ అంటే ఏంటి? అది కేవలం అబద్ధం చెప్పడం మాత్రమే కాదు. ఇద్దరి మధ్య ఉండే కొన్ని రూల్స్, అవి బయటికి చెప్పినవి కావచ్చు లేదా అనుకోకుండా ఏర్పడినవి కావచ్చు, వాటిని బ్రేక్ చేసినప్పుడు ఆ నమ్మకం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది మనిషిని అకస్మాత్తుగా ఒక సర్వైవల్ మోడ్లోకి నెట్టేస్తుంది. మనం నమ్మిన ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినప్పుడు మన మెదడుకి అదొక పెద్ద ముప్పులా అనిపిస్తుంది. ఇలా జరిగినప్పుడు శరీరమెలా స్పందిస్తుందో తెలుసా? ఏ విషపూరిత వాతావరణమైనా సరే మన నాడీ వ్యవస్థని ఎప్పుడు అలర్ట్గా, ఒత్తిడిలో ఉంచుతుంది. బాడీలో స్ట్రెస్ హార్మోన్లు విపరీతంగా రిలీజ్ అవుతాయి. ఆ స్థితిలో మెదడు ప్రశాంతంగా ఆలోచించలేదు. అందుకే ఎవరైనా సరే ఈ గాయం నుండి కోలుకోవాలంటే ముందుగా శారీరక, భావోద్వేగ భద్రత అనేది 100% ఉండాలి. ఆ సేఫ్టీ లేకుండా హీలింగ్ అనేది అసాధ్యం. ఇక రెండవ దశ, ఆ సేఫ్టీని క్రియేట్ చేసుకునేందుకు సురక్షితమైన సరిహద్దులు అంటే సేఫ్ బౌండరీస్ నిర్ణయించుకోవడం. చాలామంది బౌండరీస్ అనగానే అవతలి వాళ్ల ప్రవర్తనను మార్చడం లేదా కంట్రోల్ చేయడం అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఇతరులు ఒక వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తారు అనేది వాళ్ల క్యారెక్టర్కి రిఫ్లెక్షన్. కానీ దేన్ని యాక్సెప్ట్ చేయాలి, ఎంతవరకు భరించాలి అనేది మన క్యారెక్టర్కి రిఫ్లెక్షన్. కాబట్టి మన పరిమితులను మనం స్పష్టంగా గీసుకోవడమే నిజమైన బౌండరీ. ఇది మనల్ని మనం కాపాడుకునే రక్షణ కవచం లాంటిది. ఇక్కడ ఒక కఠినమైన, చేదు నిజం మాట్లాడుకుందాం. పర్యవసానాలు అంటే కాన్సిక్వెన్సెస్ లేని బౌండరీస్ కేవలం ఒక రిక్వెస్ట్ లేదా సలహా మాత్రమే. ఇలా చేస్తే నేను ఊరుకోను అని చెప్పి మళ్ళీ వాళ్ళు అదే తప్పు చేసినప్పుడు అక్కడ్నుంచి వెళ్ళిపోవడం లేదా కాంటాక్ట్ కట్ చేయడం లాంటివి చెయ్యలేకపోతే ఆ హద్దులకు ఎలాంటి విలువ ఉండదు. దీని తర్వాత మనం అడుగుపెట్టే మూడవ దశ, మన కథనాన్ని తిరిగి రాయడం. ఒకసారి సేఫ్టీ ఏర్పడ్డాక ఈ హీలింగ్ ప్రాసెస్ ఒక క్లియర్ పాత్లో వెళ్తుంది. ముందుగా భద్రతను పునరుద్ధరించుకుని స్టేబుల్ అవ్వడం. ఆ తర్వాత అసలు ఏం జరిగింది అనే దాన్ని ప్రాసెస్ చేసుకుని వాస్తవాన్ని అర్థం చేసుకోవడం. మెల్లిగా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిర్మించుకుంటూ మనతో మనం కనెక్ట్ అవ్వడం. ఇక ఫైనల్గా ఆ కొత్తగా వచ్చిన రెసిలియన్స్ని, మనోధైర్యాన్ని రోజువారీ జీవితానికి అప్లై చేయడం. ఏ స్టెప్ మిస్ అయినా పునాది స్ట్రాంగ్గా ఉండదు. ఈ టైంలో మనలో ఎప్పుడూ నాలోనేదో లోపముంది అని లేదా ఒక రకమైన అపనమ్మకాన్ని పెంచే ఇన్నర్ క్రిటిక్ ఒకడుంటాడు కదా, దాన్ని సైలెంట్ చేసి ఒక హెల్దీ అడల్ట్ మైండ్సెట్ని అంటే స్పష్టంగా ఆలోచించే స్వభావాన్ని తీసుకురావడానికి స్కీమా థెరపీ లాంటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి ఆ వినాశనకరమైన నమ్మకాలను రూట్ లెవెల్లో పరిష్కరిస్తాయి. ఇది వినడానికి బాగుంది కానీ నిజంగా వర్కౌట్ అవుతుందా అని అనుకోవచ్చు. ఖచ్చితంగా అవుతుంది. ఇదొక వాస్తవమని డేటా మనకు స్పష్టంగా చూపిస్తోంది. సరైన మార్గదర్శకత్వం ఉంటే కేవలం 10 సెషన్లలోనే వ్యక్తులపై నమ్మకం ఎంత స్థిరంగా పెరుగుతుందో చూడండి. కాలం గడిచే కొద్దీ గాయాలు మానడమే కాదు, ట్రస్ట్ తిరిగి బిల్డవుతుంది. ఆ నమ్మకం పెరిగే కొద్దీ ఇంకో అద్భుతం జరుగుతుంది. ఆందోళన, యాంగ్జైటీ లెవెల్స్ అమాంతం కిందకు పడిపోతాయి. ఎందుకంటే మెల్లిగా కొత్త ప్రవర్తనా నమూనాలను అలవాటు చేసుకుని ఒక బలమైన ఇంటర్నల్ సేఫ్టీని క్రియేట్ చేసుకుంటారు కాబట్టి. ఆ భయాలు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది. ఇక 4వ దశ, నిబద్ధత అంటే కమిట్మెంట్కున్న ప్రాముఖ్యత.
ఒకవేళ ఆ చేదు అనుభవం తర్వాత కూడా అదే రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకుంటే అప్పుడేం జరుగుతుంది? అక్కడ ప్రతీకారం తీర్చుకునే ఆలోచన పోయి నిజమైన క్షమాపణ రావాలంటే ఈ 3 విషయాలు చాలా కీలకం. ఆ బంధంపై ఆధారపడి ముందుకు వెళ్లాలనే ఉద్దేశం, ఒక లాంగ్ టర్మ్ భవిష్యత్తుపై ఆశ, మరియు ఆ భాగస్వామితో ముడిపడి ఉన్న మానసిక శ్రేయస్సు. ఇవి ఉన్నప్పుడే నిబద్ధత సాధ్యమవుతుంది. ఫైనల్గా 5వ దశ. ఈ జర్నీ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తూ మానసికంగా స్థిరపడటానికి ఉపయోగపడే కొన్ని టూల్స్ చూద్దాం. ఇక్కడ కాగ్నిటివ్ సైన్స్ చెప్పే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చూద్దాం. మన మాతృభాషలో అంటే మన తెలుగులో ఇలాంటి పర్సనల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ చదివితే ఆ విషయాలు గుర్తుంచుకునే అవకాశం 35% ఎక్కువగా ఉంటుందట. అవును, 35%. అందుకే మన సొంత భాషలో చదవడం అనేది ఎంత గొప్ప హీలింగ్ టూల్ లాగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఎవరెవరు ఏవి చదవాలో చూస్తే మన లైఫ్ స్టేజ్ని బట్టి చదవాల్సిన అద్భుతమైన తెలుగు పుస్తకాలు చాలా ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ అయితే విజయానికి 5 మెట్లు లేదా అటామిక్ హ్యాబిట్స్, జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు సైకాలజీ ఆఫ్ మనీ లేదా 7 హ్యాబిట్స్, ఇక కెరియర్ మిడిల్లో ఉన్నవాళ్లు రిచ్ డాడ్ పూర్ డాడ్, ఇకిగాయి లాంటివి చదివితే ఆ ఇంపాక్ట్ చాలా వేరుగా ఉంటుంది. ఆ కొత్త మైండ్ సెట్ని లాక్ చేసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్ గైడ్స్. ఇక్కడ ఇంకో చిన్న రిక్వెస్ట్ లాంటి విషయం. వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యే పీడీఎఫ్ కాపీలు కాకుండా ఒరిజినల్ బుక్స్ చదవడమే కరెక్ట్. ఎందుకంటే ఒక కాఫీ తాగే ఖర్చుతో వచ్చే ఈ ఒరిజినల్ పుస్తకాలు దాదాపు 10 గంటల వాల్యూనిస్తాయి. పైగా మధ్యలో పేజీలు మిస్ అవ్వడం, అక్షరదోషాలు ఉండటం లాంటి జిరాకులు ఉండవు. అంతేకాదు, ఇది ఆ రచయితల శ్రమను, వాళ్ల రాయల్టీని గౌరవించినట్లు కూడా అవుతుంది. ఒక బుక్ పట్టుకుని చదవడం వల్ల ఫోకస్ కూడా చాలా పెరుగుతుంది. ఇక ఈ విశ్లేషణకు ముగింపు విషయానికి వద్దాం. చివరగా ఒక మాట. ఒక బంధం ముగిసిపోవడం అనేది లైఫ్కి ఎండ్ కాదు. బహుశా ఆ ద్రోహమే భవిష్యత్తులో మన పర్సనల్ గ్రోత్కి, మన కోసం మనం ఒక స్ట్రాంగ్ బౌండరీస్ గీసుకోవడానికి ఒక పవర్ఫుల్ టర్నింగ్ పాయింట్ అవుతుందేమో కదా. ఈ ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద కుదుపు ఒక అద్భుతమైన కొత్త ప్రయాణానికి నాంది పలకగలదు. ఈ అనాలిసిస్ మీకు ఎంతో కొంత కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాను. వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్. మన మాట, మన భావం, మన జీవితం.